హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే ఇది మామూలుగా అయితే అందరి కొరకు అందరంటే ఇంట్లో ఉన్నాం ఇద్దరమే కానీ ఇద్దరి గురించి కూడా కాదు, కేవలం పేషెంట్ గురించే ఈ వంట చేస్తున్నాను అనమాట. మరి కారం లేకుండా అంటే ఉండి లేనట్టుగా వేసుకోవాలి. బీరకాయ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఇంకా నేను ఎట్లా చేసానో చూడండి. అంటే పేషెంట్లు తినడానికి బాగుంటుంది ఈ విధంగా చేస్తే. కారం లేకుండా, ఆయిల్ ఎక్కువ లేకుండా కొంచెం 2 టమాటోలు వేసి, ఇది ఒక పావు కేజీ బీరకాయ అనమాట. ఇది ఇట్లా కట్ చేసుకొని, ఇప్పుడు మామూలుగా ఇదైతే చిన్న ముక్కలు కట్ చేస్తా. పొట్టు అయితే మొత్తం తీసేసుకున్నా. ఇందులో పొట్టే ఎక్కువ వెళ్తుంది కదా కూర కంటే. ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకొని కూర అనేది ప్రిపేర్ చేస్తాను చూడండి. బీరకాయనైతే ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పొట్టు అయితే నేను కంప్లీట్గా తీస్తా ఎప్పుడైనా కానీ. ఇందులోకి అయితే ఒక కట్ట కొత్తిమీర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది, స్మెల్ కూడా బాగుంటుంది కదా. 2 టమాటోలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు, ఒక ఉల్లిపాయ మీడియం సైజుది ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు కూర అయితే ప్రిపేర్ చేద్దాం. ఇది పెద్ద అందరు అనుకోవచ్చు ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా రోజు వండుకునేది అని. కాకపోతే నేను ఇంట్లో కారం అనేది లేకుండా కూర అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను. మామూలుగా బీరకాయలోకి అయితే ఆయిల్ ఎక్కువ అయితే ఏం పట్టదు. నేనైతే 1 టేబుల్ స్పూన్ నిండా వేసిన. ఇది కొంచెం హీట్ ఎక్కని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇవి చిటపటలాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మామూలుగా కారం వేసి వండుకునే దానికంటే ఇప్పుడు ఉప్పు వేసి వండుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. పావు టీ స్పూన్ వేసేది ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం తాలింపులోనే. దీంతో పాటుగా మెంతి కూర వేసుకున్నా కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది సూపర్గా. అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకుందాం. ఎందుకంటే కారం వేసుకోవడం లేదు కాబట్టి మరి ఉప్పు ఎక్కువైతే కష్టం కదా. వేసుకొని సింపుల్గా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుందాం. వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గించుకుంటే ఇంకా అంతే, కూర రెడీ అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ధనియా పౌడర్ వేసుకోవచ్చు. నాకు పేషెంట్ తిండి కాబట్టి నేను అవేమీ వాడటం లేదు, ఇలాగే వండేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. ఇంకా వాటర్ అయితే అవసరం ఉండదు, సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కనుక ఈ కర్రీకి ఉప్పుతోనే ఉడికిపోతుంది కాబట్టి కూర అనేది వేడి రైస్లో కనుక తింటే టేస్ట్ కూడా బాగుంటుంది కారం లేకుండా. బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఏం లేదు, ఓన్లీ ఉప్పు, పసుపు, ఉల్లిపాయ, టమాటో, బీరకాయ, కొత్తిమీర. దీంతో ఎంత టేస్ట్ వస్తుందో ఒకసారి వండి చూడండి. కారం అనేది అస్సలు అయితే వేయలేదు నేను. చాలా బాగుంటుంది తింటే వేడి వేడి రైస్లోకి. ఇట్లా కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది.